వెల్కమ్ బ్యాక్. రాబర్ట్ ఓనీల్, మార్క్ బిసోనెట్ ఇద్దరిలో ఎవరి మాట వాస్తవం? ఇన్నాళ్లు రహస్యంగానే ఉండిపోయిన లాడెన్ డెత్ సీక్రెట్ ఇప్పుడెందుకు బయటపడింది? ఇన్నాళ్లు పెంటగాన్ కాగితాల్లో ఉన్న సీక్రెట్ ఇప్పుడెందుకు బయటకు పొక్కింది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు యుద్ధం మొదలైంది? అసలు 2011 మే 2 అర్ధరాత్రి అబోటాబాద్లో ఏం జరిగింది? ఆ రాత్రి లాడెన్ ఊపిరి తీసిన లాస్ట్ బుల్లెట్ ఎవరి గన్లోంచి వచ్చింది? 2011 మే 2 ఆపరేషన్ జెరోనిమా ఎకియా కోసం 2 హెలికాప్టర్లలో మొత్తం 21 మంది సీల్స్ బయలుదేరారు. అందులో 16 సీల్స్ కీలకమైన వాళ్లు. ఈ ఆపరేషన్ లీడ్ చేసేది వాళ్లే. ఆ 6గురు టీంలో రాబర్ట్ ఓనీల్ తో పాటు మార్క్ బిసోనెట్ కూడా ఉన్నాడు. ఆ ఇద్దరు ఇలాంటి ఆపరేషన్స్ కు వెళ్లడం కొత్తేమీ కాదు. అప్పటికి 2 ఏళ్ల కిందట 2009లో సముద్రపు దొంగలు కిడ్నాప్ చేసిన ఓ అమెరికన్ నేవీ కెప్టెన్ ను విడిపించుకుని వచ్చే సీల్ ఆపరేషన్ లో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఆ రోజు వీళ్ళిద్దరూ చాలా మంది సీ పైరేట్స్ ను చంపి ఆపరేషన్ పూర్తి చేశారు. ఇద్దరు చాలా నైపుణ్యం, అనుభవం ఉన్న సీల్సే కాబట్టి వాళ్లను ఈ ఆపరేషన్ కు పెంటగాన్ ఏరికోరి నియమించింది. అబోటాబాద్ బయలుదేరిన 21 మందిలో ముఖ్యంగా 16 సీల్స్ లో ఎవరికి ప్రాణాలతో తిరిగొస్తామన్న ఆశ లేదు. ఎందుకంటే వాళ్ళు వెళుతోంది ఓ అంతర్జాతీయ తీవ్రవాదిని అంతమొందించడానికి. అది అర్ధరాత్రి వేళ. ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందో, ఎందరూ తమపై ఎదురుదాడి చేస్తారో తెలియదు. అయినా అంతా ప్రాణాల మీద ఆశ వదిలేసుకునే వెళ్లారు. ఒక హెలికాప్టర్ కుప్ప కూలిపోయినా భయపడకుండా దాడి చేసి లాడెన్ ని చంపేశారు. అయితే ఆ బిల్డింగ్ 3వ అంతస్తులో లాడెన్ ఉన్న గదికి ముందు వెళ్లగలిగింది మాత్రం ఈ ఇద్దరే. అందుకే ఈ ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలన్నది తెలియడలేదు. అమెరికన్ నిఘా వర్గాలు, పెంటగాన్ అధికార వర్గాలు ఇచ్చిన డేటాలో కూడా ఈ ఇద్దరే లాడెన్ గదిలోకి వెళ్లినట్లుగా ఉంది. కానీ లాడెన్ బుర్రను చీల్చేసి అతని ప్రాణాల్ని క్షణంలో గాల్లో కలిపివేసిన బుల్లెట్ ఎవరి గన్లోంచి వచ్చిందన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఇంతకీ ఆ బుల్లెట్ ఎవరిదన్నది చెప్పగలిగింది ఇద్దరే. ఒకరు పైన ఉన్న ఆ దేవుడు, రెండోది పైకెళ్లిపోయిన బెన్ లాడెన్. రాబర్ట్ ఓనీల్ చెబుతున్న మాటల ప్రకారం ఆ రోజు రాత్రి 3వ అంతస్తుకు చేరుకునే మెట్ల వరకు తామిద్దరూ వెళ్లారు. కానీ అప్పటికే లాడెన్ తో పాటు ఇంకెవరో ఆ గదిలో ఉన్నారు. అప్పటికే దాడి మొదలై 12 నిమిషాలైంది. దీంతో ఆ గదిలో ఉన్న వాళ్లు ఎలాంటి ఆయుధాలతో ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నారో తెలియదు. అంతా చీకటి. కేవలం తమ కళ్లకు ఉన్న థర్మల్ కెమెరాలతోనే ఆ సీల్స్ అంతా ముందుకు వెడుతున్నారు. ఇంతలోనే ఆ గది వైపు బుల్లెట్ల వర్షం కురిపించారు. అటునుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో ఇద్దరు మెట్లపై నుంచి లాడెన్ ఉన్న గది వరకు చేరుకున్నారు. ఒక్కసారిగా గదిలోకి వెళ్లగానే తమ ఎదురుగా ఉన్నది లాడెనే అని ఆ చీకట్లో కూడా తాను గుర్తు పట్టానన్నది రాబర్ట్ ఓనీల్ కథనం. లాడెన్ తన ముందున్న ఇద్దరమ్మాయిలను ముందుకు నెట్టి తాను తప్పించుకోవాలని చూశాడు. లాడెన్ తన పక్కనే AK-47 అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ అంతలోనే రాబర్ట్ ఓనీల్ వరుసగా లాడెన్ బుర్రలోకి 3 బుల్లెట్లు దింపేశాడు. దీంతో అక్కడికక్కడే లాడెన్ చనిపోయాడు. ఇది రాబర్ట్ వాదన. నీల్ చాలా కాలంగా తన యొక్క హీరోయిక్ రోల్ని అంటే 3 సార్లు కాల్చి అతన్ని లాడెన్ని 3 సార్లు కాల్చి చంపింది నేనే అని బయటపడాలనేటువంటి తపన ఇతనిలో చాలా కొంతకాలంగా ఎక్కువ అవుతా ఉంది రోజు రోజుకి. కారణం ఏంటంటే నీల్ని ఒక పెద్ద హీరోగా అభివర్ణిస్తూ దాదాపుగా ఒక 3 సినిమాల వరకు కూడా వచ్చినట్టున్నాయి. ఈ సినిమాలు చూసిన తర్వాత ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతి ఉన్నటువంటి నేను ఒక అజ్ఞాత వ్యక్తిగా ఉండిపోవటం ఏంటి, నేనే ఈ హీరోని అని బయటికి రావాలనేటువంటి తపన బహుశా అతనిలో పెరిగి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ రూల్స్ ప్రకారంగా మాత్రం ఇది వ్యతిరేకం. ఇక ఇద్దరిలో అక్కడే ఉన్న మార్క్ బిసోనెట్ కూడా మరో కథను చెబుతున్నాడు. వాస్తవానికి తామిద్దరము 3వ అంతస్తు దగ్గరకు చేరుకుని లాడెన్ గది వైపు వెళ్లసాగారు. ఇంతలోనే ఆ గది తలుపు దగ్గర ఎవరో బయటకు తలపెట్టి ఉండడంతో మార్క్ కొన్ని బుల్లెట్లు మెట్లపైకి గది వైపు కాల్చాడు. అటు నుంచి ప్రతిఘటన లేకపోవడంతో ఇద్దరు లాడెన్ గది వరకు వెళ్లి లోనికి ప్రవేశించారు. అప్పటికే లాడెన్ గదిలో నేల మీద పడి ఉన్నాడు. అతని తల నుంచి రక్తం కారుతోంది. అప్పటికీ ఆ గదిలో ఆ ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కానీ లాడెన్ ప్రతిదాడి చేయలేని స్థితిలో పడి ఉన్నాడు. దీంతో వాళ్ళిద్దరూ లాడెన్ ను గదిలో ఓ పక్కకు లాక్కొచ్చేశారు. మార్క్ ఓవెన్, రాబర్ట్ ఓనీల్ ఇద్దరు మరికొన్ని బుల్లెట్లు లాడెన్ శరీరంపై కాల్చారు.
తామిద్దరము లాడెన్ గదిలోనికి ప్రవేశించకముందే బుల్లెట్లతో దాడి చేసింది తానేనన్నది మార్క్ బిసోనెట్ వాదన. తాము గదిలోనికి వెళ్లేసరికి లాడెన్ తలలో బుల్లెట్లు ఉందంటున్నాడు మార్క్. అంటే లాడెన్ ప్రాణాలు తీసిన బుల్లెట్ తన గన్ నుంచి వచ్చింది అన్నది మార్క్ వాదన. ఆ రోజు జరిగిన దాడి తాలూకా అనుభవాల్ని సవివరంగా నో ఈజీ డే అన్న పుస్తకంలో రాసుకొచ్చిన మార్క్ ది లాస్ట్ బుల్లెట్ తనదే అని వాదిస్తున్నాడు. ఇక రాబర్ట్ ఓనీల్ కూడా లాడెన్ బుర్రను చీల్చేసిన లాస్ట్ బుల్లెట్ తానే కాల్చారంటున్నాడు. ఇలా ఎవరికి వాళ్లు లాడెన్ బుర్రను చీల్చిన బుల్లెట్ తమ గన్లోనిదే అని చెప్తూ కొత్త వివాదానికి తెరలేపారు. లాడెన్ని చంపింది తామే అని తెలిస్తే అది వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే రాబర్ట్, మార్కులిద్దరూ ఎందుకిలా మీడియా ముందుకొచ్చారు? బ్రేక్ తర్వాత చూద్దాం.